హలో గాయ్స్, వెల్కమ్ టు కిచెన్ అఫీషియల్. ఈరోజు మనం అందరూ ఇష్టపడి తినే టేస్టీ టేస్టీ పానీపూరి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు ఒక కప్పు వైట్ బటాన్ ఉడికించి పక్కన పెట్టుకోండి. ఒక కప్పు పుదీనా, ఒక కప్పు కొత్తిమీర, 2 బంగాళాదుంపలు, తగినంత చింతపండు, తర్వాత 4 స్పూన్ల గోధుమ పిండి, ఒక కప్పు రవ్వ, దాంట్లో ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఒక స్పూన్ చాట్ మసాలా, ఒక స్పూన్ జీరా పౌడర్, తర్వాత చపాతీ సైజ్ రోల్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక క్యాప్ తీసుకొని పానీపూరి సైజ్లో దాన్ని తీసుకోండి. తర్వాత మిగిలిన పిండి మొత్తం తీసేసి దాన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. వేసిన తర్వాత తప్పకుండా తడి బట్ట దానిపైన కప్పడం మాత్రం మర్చిపోవద్దు. తర్వాత ఉడకబెట్టిన బఠానీలో తగినంత కారం, ఉప్పు వేసుకోండి. దాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఉల్లిగడ్డలు చిన్న చిన్న సైజులో కట్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పూరీలను నూనెలో బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. తర్వాత బఠానీలో కొద్దిగా చాట్ మసాలా, ఆనియన్స్ వేసుకొని దాంట్లోని కొత్తిమీర కూడా వేసుకోండి. తర్వాత మనం చేసుకున్న పానీలో జీరా పౌడర్, చాట్ మసాలా, అలాగే నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసుకోండి. మనం ముందుగా చేసి పెట్టుకున్న బఠానీలో స్మాష్ చేసిన బంగాళాదుంపను వేసుకోండి. దాన్ని బాగా కలుపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత దాన్ని పానీపూరిలోకి సర్వ్ చేసుకోండి. మన టేస్టీ టేస్టీ పానీపూరి రెడీ. మీరు కూడా నా అలానే చేసుకోండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.